Hello everyone, welcome back to my channel Idea of Bliss. ఈ రోజు నేను మీకు చూపించబోయే రెసిపీ హరియాలి తవా ఫిష్. అది ఎలా చేయాలో దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దామా? లెట్స్ గెట్ ఇంటూ వీడియో. ముందుగా నేను కడిగి పెట్టుకున్న వంజరం చేప ముక్కలను తీసుకున్నాను. ఒక కట్ట కొత్తిమీర, 6 నుంచి 7 పచ్చిమిర్చి, 10-12 వెల్లుల్లి, 1 ఇంచ్ అల్లం ముక్క, 1/2 కప్ కరివేపాకు, పసుపు, గరం మసాలా, ధనియా పౌడర్, కారం, ఉప్పు. ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని అందులో కొత్తిమీర, కరివేపాకు, అల్లం వెల్లుల్లి, అలాగే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, రుచికి సరిపడా ఉప్పు, అలాగే రుచికి సరిపడా కారం, పచ్చిమిర్చి అన్నీ వేసుకొని అరచక్క నిమ్మరసం కూడా పిండుకొని మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. నేను ఇందులో పచ్చిమిర్చి ఎక్కువగా వేసుకున్నాను ఎందుకంటే ఆ ఫ్లేవర్ బాగుంటుందని. మీరు రుచికి సరిపడా అంటే మీరు కారం ఎంత తింటారో దాన్ని బట్టి పచ్చిమిర్చి కారం అడ్జస్ట్ చేసుకోండి. ఇంగ్రీడియంట్స్ లిస్ట్ అండ్ బ్రీఫ్ ప్రొసీజర్ కూడా నేను డిస్క్రిప్షన్లో పెడతాను, కావాలంటే మీరు చూడొచ్చు. చూసారు కదా, ఇలా మెత్తగా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. గ్రైండ్ చేసుకున్న మసాలాని ఒక ప్లేట్లో తీసి పెట్టుకొని అందులో 1 టేబుల్ స్పూన్ మైదా, అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. నేను బియ్యం పిండి యాడ్ చేశాను, కావాలంటే మీరు బియ్యం పిండి బదులు కార్న్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇలా మైదా బియ్యం పిండి యాడ్ చేయడం వల్ల ఏంటంటే బైండింగ్ బాగుంటుందన్నమాట, ఫిష్కి బాగా మసాలా పడుతుంది, అలాగే క్రిస్పీగా వస్తుంది. రెగ్యులర్ స్టైల్లో ఫిష్ ఫ్రై తిని బోర్ కొట్టినప్పుడు ఒకసారి ఈ రెసిపీ కూడా ట్రై చేయండి. స్పైసీగా అండ్ పుల్లగా చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా రెడీ చేసి పెట్టుకున్న మసాలాని చేప ముక్కలకి 2 వైపులా బాగా మ్యారినేట్ చేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ సముద్రం చేప వంజరం తీసుకున్నాను, మీరు కావాలంటే చెరువు చేపలు ఏవైనా మీ టేస్ట్కి తగ్గట్టు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫిష్ని చాలామంది డీప్ ఫ్రై చేస్తూ ఉంటారు కదా, అలా చేయడం వల్ల ఏంటంటే అందులో ఉన్న న్యూట్రిషనల్ వాల్యూస్ తగ్గిపోవడమే కాకుండా మనకి ఎక్స్ట్రా కొలెస్ట్రాల్ లెవెల్స్ యాడ్ అవుతాయి అంత ఆయిల్లో డీప్ ఫ్రై చేయడం వల్ల. సో బెటర్ మీరు తవా ఫిష్ ట్రై చేసి చూడండి, మీకు ఖచ్చితంగా నచ్చి తీరుతుంది. ఇలా మ్యారినేట్ చేసుకున్న చేప ముక్కల్ని గంటన్నర పాటు ఖచ్చితంగా ఫ్రిడ్జ్లో పెట్టి తీరాలి. సో దట్ మసాలా అంతా బాగా పట్టి మనం ఫ్రై చేసుకున్నాక ముక్క మంచి టేస్టీగా ఫ్లేవర్గా ఉంటుంది. నేను మ్యారినేట్ చేసి 1 అవర్ ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఫ్రై చేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి తవా పెట్టుకొని కొంచెం వేడవనివ్వాలి. తవా కొంచెం వేడయ్యాక 1 to 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని బాగా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పెట్టుకున్న చేప ముక్కల్ని జాగ్రత్తగా ప్లేస్ చేసుకోవాలి.
కావాలంటే మీరు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై కూడా చేసుకోవచ్చు, కాకపోతే అది అంత హెల్దీ కాదు కదా అని నేను ప్రిఫర్ చేయట్లేదు. అండ్ ఆ ఆయిల్ని కూడా మళ్ళీ మనం ఇంకే వంటల్లో యూజ్ చేయలేము, మళ్ళీ ఏదైనా ఫిష్ కర్రీ చేస్తే తప్పితే. సో అందుకని నేను తవా ఫ్రైనే ప్రిఫర్ చేస్తాను. తవా మీద ఫిష్ ఫ్రై చేసేటప్పుడు ఎప్పుడూ సిమ్లోనే పెట్టుకొని ఫ్రై చేయాలి, లేదంటే అది పైన మసాలా అంతా మాడిపోతుంది, లోపల ముక్క ఉడకదన్నమాట. వన్ సైడ్ కొంచెం ఫ్రై అయిందన్నప్పుడు మనం దాన్ని టర్న్ చేసుకొని ఒక 2 to 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి, సో దట్ అది క్రిస్పీగా అవుతుంది. నాకు ఈ ఫిష్ ఫ్రై కంప్లీట్ అవ్వడానికి 20 మినిట్స్ పట్టింది. చూసారు కదా ఎంత సింపుల్గా చేసుకోవచ్చో. టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ హరియాలి తవా ఫిష్. మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్స్లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.